అందరికీ నమస్కారం. నేను చెప్పుచున్న మంచి మాటలు నాడు నేడుకు స్పందించి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను ఈ విషయాలను మా పెద్దల దగ్గర నేను చదువుకున్నవి, నేను ఉపాధ్యాయురాలుగా బోధించినవి మరియు నా అనుభవాలను కలిపి ఈ మాటలుగా చెప్పుచున్నాను. పెద్ద పెద్ద ప్రవచనాలను నేను చెప్పలేను. ఎందుకంటే నేను గొప్ప గొప్ప సంస్కృత గ్రంథాలను కానీ సాహిత్యాలను కానీ చదవలేదు. అందుకే మంచి మాటలు నాడు నేడు అనే శీర్షికతోటే నేను ఈ మాటలు చెప్పుచున్నాను. నేను ఉపాధ్యాయురాల నుంచి ఈ మధ్యనే నటనా రంగంలోకి ప్రవేశించా. అందుకేనేమో నేను చెప్పే మాటల్లో కొంత యాక్టింగ్ మిళితమై ఉంటుంది. అలాగే నేను షూటింగ్లకి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు తీస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు చేస్తాను. అందుకే నేను రకరకాలుగా కనిపిస్తూ ఉంటాను. ఏమీ అనుకోవద్దు దయచేసి. అలాగే అందరూ చెప్పే మాటలే కదా మీరు చెప్తున్నారు అనుకోవచ్చు. అవును, అయినా కూడా ఎందుకు చెప్పుచున్నానంటే ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. తెలుసుకొని పిల్లలు తెలుసుకుంటారు, పెద్దలు జ్ఞాపకం తెచ్చుకుంటారు. అలాగే ఇదే విషయం కదా ఎంతోమంది చెప్తున్నారు అనొచ్చు. అవును, అందరూ చెప్పేది ఒకే విషయమైనా రకరకాల బాణీల్లో చెప్తారు. కొంతమంది మనసుకు అతుక్కుపోయేటట్టు చెప్తారు. నేను ఈ బాణీలో చెప్తాను. అలాగే ఒక విషయాన్ని చూడండి, చదువు అనే విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే ఆ రోజుల్లో కవులు ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీరుడవ గుణంబు మానలేడు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు అని కొందరు, విద్య నిగూఢ విత్తము అని కొందరు. ఇలా ఒకే విషయాన్ని 10 రకాలుగా ఎన్నో శతకాలు రచించారు. అవును కదా. అలాగే నేను కూడా ఈరోజు ఈ మాటలను మీకు ఇలా ఈ రూపంలో చెప్పుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆదరించి సహృదయంతో మంచి స్పందనతో సానుకూల స్పందనతో కామెంట్స్ రూపంలోనూ మరి లైక్ రూపంలోనూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.